తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, యాక్టివ్ సర్జరీలు, బాడీ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారని సమాచారం. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగామన్నారు. We have kept the Juda strike for the 8 demands which are in the strike notice. The first demand is the stipend regularization for all the postgraduates and interns and also the super specialities. The stipend is not being credited every month regularly. By this, all the postgraduates are suffering and going into financial crisis. By this, we are not able to provide proper treatment to the poor people coming to the Usmania Hospital. And the other issue is we want a new building for Usmania General Hospital, because the hospital has been closed from past 5 years, saying that it is in heritage. But that is not the reason for closing the building. We need an hospital because the patient bed ratio is not proper in the hospital. Because of that, the reinfection and co-infection rates are increasing in the hospital, and we are not able to treat the patients properly. There is no proper medical equipment and also the medicines available in the hospital. By this, we are giving a poor medical care to the patients. In turn, the patients are suffering, and they are thinking that only the doctors' responsibility is to treat the patients. But no, there are many other factors included in treating the patients. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, జూనియర్ డాక్టర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెల్లవారుజాము నుంచి స్ట్రైక్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు పలు డిమాండ్లు వాళ్ళు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా నెరవేరకపోవడంతో వాళ్ళు నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మనం చూస్తున్నప్పుడు గాంధీ హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ అనుబంధంగా ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజ్, కాకతీయ, ఇట్లా పలు మెడికల్ కాలేజీల దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా స్ట్రైక్ నిర్వహిస్తున్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రతి నెల 10వ తేదీలోగా స్టైఫండ్ జమ చేసేలా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి అనే డిమాండ్ ప్రధానంగా. అదేవిధంగా 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15% ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు జారీ చేయడం. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానాల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో చాలా సార్లు అటాక్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం పేషెంట్ల అటెండర్లకు సంబంధించి. అలాంటి రిపీట్ కాకుండా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయాలని, అదేవిధంగా హాస్టల్ భవనాలకు మొత్తం నిర్మించాలి. పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి. కేవలం తూతూ మాత్రంగా మాట ఇచ్చి మళ్ళీ తప్పడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వెంటనే విడుదల కూడా చేయాలి అమౌంట్ అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి. ఎందుకంటే పడిపోయినటువంటి హాస్పిటల్ తో చాలా సార్లు పైనుంచి పెచ్చులు ఊడిపోయి, చాలా సార్లు ఫ్యాన్లు కింద పడిపోయి పేషెంట్లకే కాకుండా చాలా సార్లు డాక్టర్లకు కూడా గాయాలైనటువంటి విషయాన్ని దృష్టి తీసుకొచ్చారు. అందుకనే వెంటనే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించాలి. అదేవిధంగా మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు మెరుగుపరచాలి. అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్ లో రోడ్లు కూడా లేవు, అంతర్గత రోడ్లను కూడా నిర్మించాలి అన్నటువంటి డిమాండ్ తో ఎన్ని డిమాండ్లని నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే లాస్ట్ మంత్ 20వ తేదీన నోటీస్ ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీసు. దాని తర్వాత 21వ తేదీ ఉన్నతాధికారులు చర్చలు కూడా జరిపారు. కానీ దాని తర్వాత చర్చలు జరిపితే సమ్మె విరమించారు. కానీ మళ్ళీ యాజ్ ఈజ్ గా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చేశారో అవి ఒక్కటి కూడా నెరవేరని నేపథ్యంలోనే మరోసారి వాళ్ళు సీరియస్ గా స్ట్రైక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూగా ఈ ఇంపాక్ట్ జుడాలు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయా మెడికల్ హాస్పిటల్ మీద కూడా ప్రభావిస్తుంది. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా రాష్ట్రంలోనే పెద్ద హాస్పిటల్ గా ఉన్నాయి, ఎక్కువ స్ట్రెంత్ తో నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ కనుక ఇలా మార్నింగ్ నుంచి, ఎందుకంటే సోమవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున హాస్పిటల్కు పేషెంట్లు వచ్చారు. అన్ని విభాగాల దగ్గర పేషెంట్లు క్యూ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరు కూడా, ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో కూడా జూనియర్ డాక్టర్ల మీదనే హాస్పిటల్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎంబీబీఎస్ పిల్లలు, చివరి సంవత్సరం పిల్లలు కానీ, అదేవిధంగా పీజీలకు సంబంధించిన వాళ్ళు కానీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జూడాలు పెద్ద ఎత్తున పేషెంట్ను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అసలు నిజంగా చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. డాక్టర్స్, ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కేవలం మానిటరింగ్ మాత్రమే చేస్తుంటారు, ఆపరేషన్ లో ఉంటారు.
కానీ నిజంగా పేషెంట్లను ఓపీ చూసేది జూనియర్ డాక్టర్లు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్న నేపథ్యంలో గాంధీ ఉస్మానియా వరంగల్ లాంటి ఎంజీఎం హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్ మీద తీవ్ర ప్రభావం అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ స్ట్రైక్ అనేది ఎప్పుడు విరమిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్ లో వాళ్ళతో మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యల మీద పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. టెంట్లు వేసుకొని మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తూ తమ డిమాండ్లను కంటిన్యూ చేస్తాం, ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ సమ్మెను మాత్రం విరమించేది లేదని కూడా చెప్పడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.